వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా. ఈ ఎగ్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఎగ్గులు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా గుడ్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియంగా తరుక్కున్న ఎర్రగడ్డలు వేయాలి, మీడియం సైజులో. నేనైతే కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేస్తున్నాను ఈరోజు ఎర్రగడ్డలను, ఎక్కువ వేయించకుండా. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఏగుతున్నాయి. కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. గుడ్లు ఒకటి వేసుకోవాలి. నేనైతే 11 గుడ్లు వేస్తున్నాను. 1 గుడ్డు తక్కువ, 1 డజన్ వేస్తున్నాను. ఇలానే అన్ని గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేయాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలానే వేయించుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడిపోకుండా చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకోండి మీరు కూడా ఒకసారి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, చాలా టేస్టీగా ఉంది ఈ ఎగ్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.